నమస్కారం. పంచభూతములు తానే ఉన్నవాడు పరమశివుడు. అష్టమూర్తి స్వరూపాలను ఆవిష్కరించువాడు ఆదిదేవుడు. ప్రకృతి యందు ప్రవహించువాడు, ప్రాణుల యందు ప్రయాణించువాడు ఆ సదాశివుడు. ఆధ్యాంతములకు కొలమానమై అపారమైన అనుగ్రహానికి ఆలవాలమై నిలిచినవాడు ఆ నీలకంఠుడు. అలాంటి ఆ స్వామి జ్యోతి స్వరూపంలో ఆవిర్భవించిన అరుణాచలమే నేటి మన తీర్థయాత్ర. అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలలో ముందు వరుసలో కనిపిస్తుంది. ఇది తమిళనాడు రాష్ట్రంలో జిల్లా కేంద్రంగా వెలిసిల్లుతోంది. అక్కడి వారు ఈ క్షేత్రాన్ని తిరువన్నమలైగా పిలుచుకుంటూ ఉంటారు. లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. అడుగుపెట్టిన భక్తులకు అపారమైన అనుగ్రహాన్ని అప్పగిస్తూ ఉంటారు. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. తిరువణ్ణామలై అంటే పవిత్రమైన పెద్ద కొండ అని అర్థం. పేరేదైనా ప్రాంతమేదైనా అక్కడ ఉన్నది శివుడే. భవబంధాలకు దూరంగా తీసుకుని వెళ్ళి మోక్షాన్ని అందించేది ఆ భవుడే. జీవితమనే ప్రయాణంలో ప్రతి జీవికి తోడుగా నిలబడేది ఆ నీలకంఠుడే. అలాంటి స్వామి అగ్నిలింగమై ఆవిర్భవించిన క్షేత్రం అరుణాచలం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచముఖాలు కలిగినవాడు పరమేశ్వరుడు. పంచభూతములకు ప్రతీకగా పంచభూతలింగములుగా ఆవిర్భవించినాడు. అలా ఆ గంగాధరుడు కంచిలో పృథ్వీలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. దీనిని తేజోలింగమని, జ్ఞానాగ్నిలింగం అని కూడా పిలుస్తుంటారు. అరుణాచలేశ్వరుడు కొలువైన ఈ కొండ అరుణగిరిగా తన ప్రత్యేకతను, విశిష్టతను చాటుకుంటోంది. ఇక్కడ కొండగా కనిపిస్తున్నది శివుడు. ఈ కొండ మధ్యలో దక్షిణామూర్తిగా కొలువై ఉన్నది శివుడు. కొండ పక్కనే ఆలయంలో అగ్నిలింగంగా పూజాభిషేకాలు అందుకుంటున్నవాడు శివుడే. స్వామి ఇలా శిలారూపంలోనూ లింగరూపంలోనూ ప్రత్యక్షంగానూ కొలువైన మహాదేవుడి మహిమాన్విత క్షేత్రంగా అరుణాచల క్షేత్రం విరాజిల్లుతున్నది. అరుణాచలేశ్వరుడు అంటే పాపాలను తొలగించు ఈశ్వరుడు అని అర్థం. అలాంటి ఆ స్వామి ఆవిర్భవించిన ఈ క్షేత్రంలోని ఈ కొండ కృతయుగంలో జ్యోతిస్వరూపంలోనూ, త్రేతాయుగంలో బంగారు పర్వతంగాను, ద్వాపర యుగంలో రాగి పర్వతంగాను, కలియుగంలో శిలారూపంలోనూ కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సెలవిస్తున్నాయి. దీనిని బట్టి అరుణాచల క్షేత్ర విశిష్టత ఎలాంటిది అనేది అర్థం చేసుకోవచ్చు. అరుణాచలం ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది, మహర్షుల మాటగా వినిపిస్తుంది. ఇక్కడి అరుణగిరి పర్వతములోని శిలలను పరిశీలించిన, పరిశోధన చేసిన నిపుణులు ఈ పర్వతం హిమాలయాల కంటే ప్రాచీనమైనదని నిర్ధారించారంటే ఇది యుగయుగాలుగా ఉందనే ఆధ్యాత్మిక గ్రంథాలలో ప్రస్తావనకు సరిపోతుంది.
అంతటి ప్రాచీనమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టారంటే అనేక జన్మల పాటు చేసిన అనేక క్షేత్రాల దర్శన ఫలం వెంట రావాలనేది ఆధ్యాత్మికవేత్తలు చెప్పే మాట. అరుణాచల క్షేత్రాన్ని చూడగానే ఊళ్ళల్లో ఉన్న ఆలయంలా కాకుండా ఊరంతా ఆలయంలా కనిపిస్తుంది. ఆకాశాన్ని ఎత్తిపట్టుకున్నాయేమో అనిపించేంత గోపురాలు, మేఘాల రాకను అడ్డుకునేలా కనిపించే ప్రాకారాలు, అద్భుతమైన శిల్పకళతో కూడిన మహామంటపాలు, ప్రాకార మంటపాలు, పవిత్రమైన తీర్థాలు, ఉపాలయాలు, ఇలా ఎటువైపు పరిగెత్తాలో తెలియక చూపులు చిక్కుపడిపోయే వైభవం ఈ క్షేత్ర విశేషంగా కనిపిస్తుంది. సాక్షాత్తు సదాశివుడి ఆదేశం మేరకు విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న ఆలయాన్ని చోళరాజులు నిర్మించగా విజయనగర రాజులు జీర్ణోద్ధరణ పనులు చేశారని శాసనాల బట్టి తెలుస్తున్నది. 25 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయం శివుడి పంచముఖాలకి ప్రతీకగా 5 ప్రాకారాలతో కనిపిస్తుంది. ఆలయానికి 4 దిక్కులలో 4 గోపురాలు కనిపిస్తాయి. తూర్పు వైపున గల రాజగోపురం ద్వారా మొదటి ప్రాకారంలోకి అడుగు పెట్టవలసి ఉంటుంది. తల పూర్తిగా పైకెత్తితే తప్ప ఈ గోపురం పైభాగం కనిపించదు. శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్మించిన 11 అంతస్తుల ఈ గోపురం భారతదేశంలోని అతి ఎత్తైన గోపురాల్లో ఒకటిగా చెబుతారు. 25 ఎకరాల్లో విస్తరించిన ఈ క్షేత్రంలో ఆలయానికి 4 దిక్కులలో 4 గోపురాలు ఈ క్షేత్రం యొక్క ఘనతను సగర్వంగా చాటి చెబుతున్న భావన కలుగుతుంది. ఇక్కడి కిలి గోపురాన్ని భల్లాల మహారాజు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. భల్లాల మహారాజు భక్తికి మెచ్చిన మహాశివుడు అతనికి పుత్ర సంతానం లేని లోటును తాను తీరుస్తానని మాటిస్తాడు. అందుకు తగినట్టుగానే భల్లాల మహారాజు చనిపోయిన రోజున ఇప్పటికీ శివుడు ఆయనకి తద్దినం పెట్టడం అనే ఒక ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఒక భక్తుడికి భగవంతుడు తద్దినం పెట్టడం అనేది జరిగే ఏకైక క్షేత్రమిది. పరమశివుడు ఎంతటి కారుణ్యమూర్తి, ఎంతటి దయాళువు అనేది చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనమేముంటుంది. ఈ కిలి గోపురం పైనుంచే అరుణగిరినాథర్ దుకితే అతను కింద పడకుండా సుబ్రహ్మణ్యస్వామి కాపాడతాడు. సుబ్రహ్మణ్యస్వామి స్పర్శ వలన అరుణగిరినాథర్ అనేక శక్తులను పొందుతాడు. పరకాయ ప్రవేశం తెలిసిన అతను చిలుక శరీరంలోకి ప్రవేశించి సుబ్రహ్మణ్యుడికి వివిధ రకాల పుష్పాలను తెచ్చి పూజించేవాడు. ఆయన పట్ల అసూయ కలిగిన సంబంధన్ ఆయన చిలుక శరీరంలోకి ప్రవేశించడాన్ని రహస్యంగా గమనించి ఆ శరీరాన్ని దహనం చేసేస్తాడు. అప్పటినుంచి ఈ గోపురంపైనే చిలుక రూపంలోనే అరుణగిరినాథర్ ఉన్నాడని అంటారు. అందుకే దీనిని కిలి గోపురం అని, చిలుక గోపురం అని పిలుస్తుంటారు. ఇక ఇక్కడి ఉత్తర గోపురాన్ని అమ్మణ్ణి అమ్మన్ అనే భక్తురాలు నిర్మించినట్టుగా చరిత్ర చెబుతున్నది. ఆమె పేదరాలు కావడం చేత చందాలు వసూలు చేసి ఈ గోపురాన్ని నిర్మించింది. చందాల కోసం ఆమె ఇంటింటికి తిరిగింది. ఎవరింట్లో ఎక్కడెక్కడ ఎంత డబ్బు దాచారు అనేది గుమ్మంలో ఉండే ఆమె చెప్పేదట. అందువల్లనే ఆమె అడిగిన వెంటనే చందాలిచ్చేసేవారనంటారు. ఈ గోపురాన్ని చూస్తే అసమానమైన ఆమె భక్తికి, బలమైన ఆమె సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తుంది. ప్రాకారానికి మధ్యలో, గోపురానికి మధ్యలో చూడవలసిన మందిరాలు, మంటపాలు చాలానే కనిపిస్తాయి. రాజగోపురానికి ప్రధానమైన ఆలయ ప్రవేశ ద్వారానికి మధ్యలోనే మహానంది మంటపం, ఒకవైపున గణపతి ఆలయం, మరొక వైపున సుబ్రహ్మణ్య స్వామి, ఇంకొక వైపున కాలభైరవుడి ఆలయాలు కనిపిస్తాయి.
గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నారు అనడానికి నిదర్శనంగా అనేక సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే రమణ మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఇది సదాశివుడు స్థాపించిన సామ్రాజ్యమా, మహాదేవి కొలువైన మణిద్వీపమా అనే భావన కలుగుతుంది. ఇది అగ్నిలింగం కావటం వలన స్వామివారి సన్నిధిలో విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడి భక్తుల పాపాలను, తాపాలను, అంతరంగానికి తెరలు కట్టిన అజ్ఞానాన్ని దహించి వేస్తుంది. జన్మ జన్మల దోషాలను తొలగిస్తూ జగాల నేలే జగదీశ్వరుడికి సమీపంగా తీసుకుని వెళుతుంది. విశ్వాన్ని నడిపించే విశ్వనాథుడి సామ్రాజ్యమే ఇది. కైలాసాన్ని వీడి కదలి వచ్చిన కాలపురుషుడు కొలువైనది ఇక్కడే. పంచభూతాలను, నవగ్రహాలను నియంత్రించు నాయకుడు తేజోలింగమై దశదిశల అనుగ్రహ కిరణాలను ప్రసరింపజేసే పరమ పవిత్రమైన క్షేత్రము ఇదే. గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకోవాలంటే వేల జన్మల పుణ్యరాశిని వెంట తెచ్చుకోవాలని అంటారు. ఒకసారి ఆ స్వామిని దర్శించడం వల్ల మోక్షద్వారాలు తెరుచుకుంటాయని చెబుతారు. స్మరణ మాత్రం చేత అరుణాచలేశ్వరుడు మోక్షాన్ననుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు, గంధర్వులు, యక్షులు, మహర్షులు, సిద్ధులు అదృశ్య రూపంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జీవి తన జీవనయాత్రలో అరుణాచల ప్రవేశం చేసిందా లేదా అనేది పరలోకంలో పరిగణనలోకి తీసుకునే అంశంగా చెబుతారు. అరుణాచల ప్రవేశానికి ముందు, ఆ తరువాత అనే జీవన ప్రయాణంలో ఒక అడ్డుగీత ఉత్తమగతులు కలగడానికి దోహదపడుతుంది అనేది పురాణాల్లో కనిపించే మాట. స్వామివారికి సమీపంలోనే ప్రత్యేకమైన ఆలయంలో అమ్మవారు అపీత కుచాంబ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటోంది. స్వామివారి సన్నిధిలో చిరునవ్వులు చిందిస్తూ 1000 పున్నముల వెన్నెలలా కనిపించే అమ్మవారు ఆయనపై అలిగి ఇక్కడ వెలిసిందని అంటారు. అమ్మవారి అలకకి కారణంగా ఇక్కడొక పురాణ కథనం వినిపిస్తోంది. మహాశివుడి ప్రమదగణాలలో భృంగి ఒకరు. ఆయన అమ్మవారిని కాకుండా అయ్యవారికి మాత్రమే ప్రదక్షిణ చేసి వెళ్లేవాడు. తనను పట్టించుకోకుండా అతను స్వామికి మాత్రమే ప్రదక్షిణ చేయడం గమనించిన అమ్మవారు తనకు ప్రదక్షిణ చేయకుండా ఎలా వెళతాడో చూద్దామనే ఉద్దేశంతో స్వామిలో అర్ధభాగమై నిలిచింది. దాంతో భృంగి కందిరీగ రూపాన్ని ధరించి స్వామివారికి అమ్మవారికి మధ్య భాగంలో తొలుస్తూ రంధ్రాన్ని చేసి ఆ రంధ్రం గుండా స్వామికి మాత్రమే ప్రదక్షిణలు చేస్తాడు. ఈ తతంగాన్నంతా చిరునవ్వుతో గమనిస్తూ ఉన్న భక్తవ శంకరుడు భృంగి అనితర సాధ్యమైన భక్తిని మెచ్చుకుంటాడు. అతని ధోరణిని స్వామి తప్పు పట్టకపోగా అభినందించడంతో అమ్మవారు అలిగి ఇక్కడ కొలువయ్యిందని చెబుతారు. ఆ తల్లి చేతిలోని సౌగంధికా పుష్పం మానస సరోవరంలో నుంచి ఆమె కోసుకొచ్చింది అని అంటారు. అమ్మవారు అలిగిందనే మాటే కాని ఆమె మనసంతా మహాదేవుడిపైనే ఉందనే విషయం భక్తులకు తెలిసిపోతూనే ఉంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. కొండ మధ్యలోకి సొరంగ మార్గం ఉందని, ఆ మధ్య భాగంలో దక్షిణామూర్తిగా శివుడు ధ్యానముద్రలో ఉన్నాడని అంటారు. కొండగా ఉన్న శివుడికి, కొండ మధ్య భాగంలో కొలువైన శివుడికి, కోవెలలో అగ్నిస్వరూపమైన శివుడికి కలిపి ఒకేసారి ప్రదక్షిణ చేసినట్టుగా అవుతుంది. ప్రదక్షిణ మార్గంలో వేసే ఒక్కో అడుగు మోక్ష మార్గానికి ఒక్కో మెట్టు వేస్తుందని అంటారు. అరుణాచలంలో స్వామివారి దర్శనం ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుందో గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రాముఖ్యతను కలిగిందిగా కనిపిస్తుంది. 14 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన గిరి ప్రదక్షిణం చేయడానికి
దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజులో గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నిండు గర్భిణిలా ఒక్కో అడుగు వేస్తూ నిదానంగా ప్రదక్షిణ చెయ్యాలి అనేది స్థల పురాణంలో కనిపిస్తుంది. అరుణాచలం ప్రదక్షిణ మార్గంలో 8 శివలింగాలు దర్శనమిస్తాయి. ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన అనే అష్టలింగాలను దర్శించుకుంటూనే గిరి ప్రదక్షిణ పూర్తి చేయవలసి ఉంటుంది. ఒక్కో శివలింగం ఒక్కో ప్రత్యేకతను, విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం సమీపంలోని వినాయకుడి ఆలయం దగ్గర్నుంచి చూస్తే అరుణగిరి నందీశ్వరుడి రూపంలో కనిపిస్తుంది. మార్గమధ్యంలోని వివిధ మందిరాలను, తీర్థాలను దర్శిస్తూనే భక్తులు ముందుకు కదులుతారు. అరుణగిరి ఒక్కో రోజున ప్రదక్షిణ చేయడం వల్ల ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువైన కారణంగా మంగళవారం ప్రదక్షిణం చేయడం వల్ల కుజ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని అంటారు. గిరి ప్రదక్షిణం వల్ల అనేక యజ్ఞయాగాలు చేసిన ఫలితం దక్కుతుందనేది పురాణాలు చెప్పిన మాట. విషాగ్ని నుండి విశ్వమును కాపాడిన వీరభద్రా, విచారమును బాపి వికాసమందించవయా విభోరుద్రా. విషాగ్ని నుండి విశ్వమును కాపాడిన వీరభద్రా, విచారమును బాపి వికాసమందించవయా విభోరుద్రా. నిప్పునొసట నిలిపి నిర్మలత చూపే దేవదేవా, నీ నిబ్బరము నిశ్చలత మాకీయవయా భవా. నీ నిబ్బరము నిశ్చలత మాకీయవయా భవా. రమణ మహర్షిని కూడా సుబ్రహ్మణ్య స్వామి అంశావతారంగానే భావిస్తుంటారు. అరుణాచలం గురించి మాట్లాడుకునేటప్పుడు రమణ మహర్షి ప్రస్తావన లేకుండా చెప్పుకోవడం అసాధ్యం. అంతగా ఈ క్షేత్రానికి రమణ మహర్షి జీవితం ముడిపడి ఉన్నది. చిన్నతనంలోనే ఈ క్షేత్రానికి చేరుకున్న రమణ మహర్షి ఆధ్యాత్మిక యోగ సాధన ద్వారా అరుణాచలేశ్వరుడిలో ఐక్యమయ్యాడు. నేను అనేది లేదు, ఉన్నదల్లా అంతటా ఆవరించిన ఆదిదేవుడే అనే సత్యాన్ని లోకానికి చాటిన వారాయన. అరుణాచలాన్ని దర్శించిన వారు తప్పకుండా రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ప్రశాంతత, పవిత్రత కూడబలుక్కొని ఇక్కడ కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ధ్యానం చేసుకునే వారిలో విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. అంటే ఆధ్యాత్మిక పరంగా ఆయన ఎంతగా ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాడనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రమణ మహర్షి సమాధితో పాటు ఆయనకి ఎంతో ఇష్టమైన గోవు లక్ష్మీ సమాధిని కూడా చూడొచ్చు. మహాశివుడు ఆవిర్భవించిన ఈ మహాక్షేత్రాన్ని ఎంతో మంది మహాభక్తులు దర్శించుకున్నారు. ఆ స్వామి లీలా విశేషాలను ప్రత్యక్ష అనుభవాలుగా పొందారు. అలాంటి వారి జాబితాలో కావ్యకంఠ గణపతి ముని పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. కావ్యకంఠ గణపతి ముని తన తమ్ముడితో కలిసి ఈ క్షేత్రాన్ని తొలిసారిగా దర్శించుకున్నాడు. ఆ సమయంలో తన తమ్ముడు ఆకలితో బాధపడతాడు. అది చూసిన ఆయన ఆవేదన చెంది ఆ రోజున ఏకాదశి కావడంతో ఎక్కడా వారికి భోజనం దొరకక మనస్తాపానికి గురవుతారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులే వృద్ధ బ్రాహ్మణుల రూపంలో వారికి వడ్డించిన సంఘటన ఇక్కడ జరిగింది. కావ్యకంఠ గణపతి ముని ఇక్కడి నైరుతి లింగం సన్నిధిలో తపస్సు చేసుకున్నాడు. ఆయన భక్తిని లోకానికి వెల్లడి చేయాలని పరమేశ్వరుడు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ప్రదక్షిణా మార్గంలో వెళుతోన్న స్వామివారి రథం ఆగిపోతుంది. ఊళ్ళో వాళ్లంతా ఏకమై తోసిన రథం అంగుళం కూడా కదలదు. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని వచ్చి చేయి వేయగానే రథం కదులుతుంది. ఇలా తన భక్తుల విషయంలో మహాశివుడు చూపిన మహిమలు ఎన్నెన్నో. అడుగడుగునా అనేక మహిమల్ని ఆవిష్కరించే ఈ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఇక్కడ 4 బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో
కృత్తిక బ్రహ్మోత్సవాలను 10 రోజుల పాటు జరుపుతారు. ఈ రోజుల్లో స్వామి ఒక్కో రోజున ఒక్కో వాహనంపై భక్తులకు నయనానందాన్ని కలిగిస్తాడు. ఆ వేడుకల్ని వీక్షించడానికి 1000 కళ్ళైనా చాలవు. కార్తీక పౌర్ణమి రోజున దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతుంటుంది. ఆ సమయంలో గిరి ప్రదక్షిణ కూడా అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతుంది. పౌర్ణమి రోజున నిర్వహించే కృత్తిక దీపోత్సవం భక్తులకు నేత్రపర్వంగా కనిపిస్తుంది. 2668 అడుగుల ఎత్తైన అరుణగిరిపై కృత్తికా దీపాన్ని వెలిగిస్తారు. 1000 కేజీల బరువైన కంచుపాత్రలో 3600 కేజీల ఆవు నెయ్యితో 700 కేజీల బరువైన ఒత్తిని వెలిగిస్తారు. స్వామివారు జ్యోతిస్వరూపంలో ఆవిర్భవిస్తున్న సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని భక్తులు పొందుతారు. పంచభూత క్షేత్రాలలో ఒకటి, 3 స్వరూపాలలో అనుగ్రహించే ముక్కంటి సామ్రాజ్యం అమ్మవారితో పాటు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కొలువైన మహాక్షేత్రం, ప్రదక్షిణతో పాపాలను దహించే పావనక్షేత్రం, దేవతలు, మహర్షులు, సిద్ధులు తిరుగాడే పుణ్యప్రదేశం, దిక్పాలకులు సైతం లింగరూపంలో దర్శనమిచ్చే దివ్యస్థలి, స్మరణమాత్రం చేత మోక్షాన్ని ప్రసాదించే దివ్యక్షేత్రం, చారిత్రక నేపథ్యాన్ని కలిగిన విశిష్ట క్షేత్రం. అలాంటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే అదృష్టం, చూపులతో స్పర్శించడమే ఐశ్వర్యం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి చెన్నైకి బస్సు, రైలు, విమాన మార్గాలున్నాయి. చెన్నై కోయంబేడు బస్టాండు నుండి అరుణాచలానికి వెనువెంటనే బస్సులున్నాయి. ఇక్కడి నుంచి 4 గంటల ప్రయాణంతో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.